యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నాకు అన్యాయం జరిగింది, లేకపోతే వారు నాకు అన్యాయం చేశారు, వీరి ద్వారా నాకు అన్యాయం జరిగింది అని బాధపడుతూ ఉన్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీలో ఎవరైనా ఉండొచ్చు. అయితే దేవుని వాక్యంలో నుంచి మనకు మాదిరిగా ఉన్న భక్తుల దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 10 సార్లు జీతం మార్చిన లాబానును బట్టి యాకోబు బాధతో నిండిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, యాకోబు, లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూశానయ్యా అని. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడింది. అలాగే అబ్రహాము భార్య అయిన సారాయిని గెరారు రాజైన అబీమెలెకు ఇంటికి పిలిపించుకున్నప్పుడు దేవుడు వెంటనే రాత్రివేళ స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడువు సుమా అని చెప్పింది. ఆదికాండం 20వ అధ్యాయం 2-3 వచనాల్లో ఇలా వ్రాయబడింది. అలాగే యాకోబును బట్టి దేవుడు లాబానుతో కల ద్వారా మాట్లాడారు, స్వప్నం ద్వారా. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పింది. 31వ అధ్యాయం ఆదికాండం 24వ వచనంలో ఇలా వ్రాయబడింది. చదవబడిన వాక్యాన్ని బట్టి 10 సార్లు జీతం మార్చిన లాబానును బట్టి దేవుడు యాకోబుకి న్యాయం చేయలేదా? అలాగే సారాయిని చెరపాలి అని అనుకున్న అబీమెలెకుతో దేవుడు మాట్లాడి ఆమెను విడిపించలేదా? దేవుని వాక్యంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను అని దేవుడు చెప్తున్నాడు. కీర్తనలు 12వ అధ్యాయం 5వ వచనంలో ఇలా వ్రాయబడింది. అలాగే మన నడకలను, మన పడకలను పరిశీలన చేస్తున్న దేవుడు, మనం కూర్చుండుట లేచుట మన తలంపులను ఎరిగి ఉన్న దేవుడు మనకు జరుగుతున్న అన్యాయంను చూడకుండా ఉంటాడా? విసిగి వేసారి కృంగి కిమ్మిలిపోతున్న నేస్తమా, నీ కలవరములను కనుమరుగు చేసి నీవు కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టును ఆయన కవిలలో దాచి ఉంచాడు. నీవు ఏ విషయంలో ఏడుస్తున్నా దానికి ప్రభువు న్యాయం చేయక మానరు. దాని నిమిత్తం అన్యాయం చేసిన వారికి నీ పక్షముగా న్యాయం చేయక మానడు. కీర్తనలు 139వ అధ్యాయం 1 నుంచి 24వ వచనం వరకు మీరు చదవగలిగితే దేవుని వాక్యం ద్వారా మీ హృదయాలకి త్రాణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. అలాగే మీ కన్నీరు తుడిచివేస్తాడు ఆ వాక్యం ద్వారా. నేను ఆ వాక్యాన్ని అలా చదువుతూ ఉన్నప్పుడు నా హృదయానికి ఎంతో నెమ్మది, ఎంతో ఆదరణ, త్రాణ పుట్టించింది ఆ వాక్యం. ఆ వాక్యం ద్వారా దేవుడు మీ హృదయాన్ని కూడా బలపరిచి, ధైర్యపరిచి, దేవుడు ఏదో ఒక రోజు నాకు న్యాయం చేస్తాడు అనే నిరీక్షణ మీకు ఇచ్చి దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.